మధ్య ఆదోని పట్టణంలో గుడిసె కృష్ణమ్మ గారి యొక్క స్కార్పియో వాహనం దొంగతనం జరిగిన దానివల్ల మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము 1 టౌన్ 2 టౌన్ తాలూకా సిఐలు ఒక టీములు ఏర్పడి దీన్ని ఛేదించడం జరిగింది. ఈ యొక్క స్కార్పియో దొంగతనం అనేది స్కార్పియో దొంగతనం ఉపయోగించిన వాహనమును హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది. ఈ దొంగలను ఎవరైతే దొంగతనం చేసిన వచ్చిన వాళ్ళలో 4 అరెస్ట్ చేయడం జరిగింది. మరో 3 పారిపోయినారు. వాళ్ళ కోసం కూడా సపరేట్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. ఇప్పుడే చెప్పాను కదా, అదే ఇంతకుముందు కూడా ఇప్పుడు డిసెంబర్లో మాకు ఆదోని పట్టణంలో 4 ఇండ్లు లేదా 5 ఇండ్లు ఒకే నైటు దొంగలు వచ్చి తిరుమల నగర్ ఆడు కొట్టారు. అది కూడా మేము ఫిస్టేజ్ తీసుకొని వితిన్ మంత్లోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు, గిద్దలూరు జైల్లో ప్రెజెంట్ ఉన్నారు. మా దేవుడు వచ్చి ఆదోని 3 టౌన్లో 2 సార్లు జరిగింది, డిసెంబర్లో ఒకటి జరిగింది, దాన్ని ఛేదించాము. ఇప్పుడు గుడిసె కృష్ణమ్మ గారిది అది కూడా 22వ తేదీ, అంటే జస్ట్ ఒక 10 రోజుల ముందు జరిగింది. మేమంతా ఛాలెంజింగ్ తీసుకుని 10 రోజుల్లోనే దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటికైతే మా విచారణలో అయితే పాత కేసులు ఉన్నట్టు ఏం తేలలేదు. యాక్చువల్గా మాకు విచారణలో వచ్చి వీళ్ళు వచ్చి ఆవులు కానీ ఆవు దూడలు కానీ ఎద్దులు కానీ అంటే జంతువులు మూగజీవాలని దొంగతనం చేసి ఈ కలేబరాల షాపులకు అమ్ముతూ ఉంటారు. అమ్మే క్రమంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది ఈ వాహనం అంటే వాళ్ళు చెప్పడం కూడా మొదటిసారి అంటే కలేబరాలు అయితే అదే ఈ జీవాలు అయితే దొంగతనం చేస్తూ ఉంటాము. బట్ ఇదైతే వాహనం ఫస్ట్ టైం అని చెప్పి విచారణ కొనసాగుతూ ఉంది. అదే 4 అరెస్ట్ చేస్తాం, ఇంకా 3 అప్ స్కానింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. ఏమ్మా హిందూపూర్ పట్టణంలో పట్టుకున్నామమ్మా. హిందూపూర్ పట్టణంలో ఒక మటన్ షాప్ వద్ద వాళ్ళని పట్టుకోవడం జరిగింది.